నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన భీకర యుద్ధంలో భారత్ క్షిపణి చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పాక్ కుంటనక్క దాడులను ఒక్కటిగా గగనతలంలోనే పటాపంచులు చేసిన మిసైల్. అది ఎంతలా అంటే పాక్ ఏకంగా పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్లకు చుక్కలు చూపించిన మిసైల్ మన బ్రహ్మోస్ మిసైల్. ఈ క్షిపణి ఎంత ఖరీదు ఉంటుంది, ఈ బ్రహ్మోస్ మిసైల్ పేరు వెనుక ఏమైనా కథ ఉందా అనేది ఇప్పుడు చూద్దాం రండి. భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్క్వా నది పేరు పెట్టారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేయడానికి $250 మిలియన్ ఖర్చు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన చర్యలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సింధు నది నీళ్లను భారత్ పూర్తిగా నిలిపివేసింది. సింధుతో పాటు రావి, చీనాబ్, సెడ్లెచ్ వంటి ముఖ్య నదులు సైతం భారత ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాక్, భారత్ మధ్య యుద్ధం అనివార్యమయ్యింది. దీంతో అలా యుద్ధం జరిగిన తర్వాత మే 10న భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించాయి. కానీ అంతకుముందు భారతదేశం పాకిస్తాన్ లోపల భారీ విధ్వంసం సృష్టించింది. అలాగే ఇది భారతదేశం యొక్క మేడ్ ఇన్ ఇండియా సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ద్వారా జరిగింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో పాక్ మద్దతుగల ఉగ్రవాదులు 26 మంది భారతీయులను కాల్చి చంపినప్పటి నుండి పాక్, భారత్ మధ్య వార్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో మే 7న పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై భారతదేశం వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సూపర్సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించింది. ఇది పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను తప్పించి ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని శ్మశాన వాటికగా మార్చింది. మే 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు వేగంతో దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో భారతదేశంపై దాడి చేసింది. వీటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం బ్రహ్మోస్ క్షిపణితో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీనిలో పాక్ ఉగ్రస్వరాలు, అటు ఆర్మీ స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక పాక్ పై మెరుపు దాడి చేసిన ఆ బ్రహ్మో క్షిపణి ఎవరు తయారు చేశారు? ఆ క్షిపణికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ క్షిపణి తయారీకి ఎంత ధర అయింది? అసలు ఈ క్షిపణికి రష్యాకి ఏం సంబంధం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. బ్రహ్మోస్ భారత్లో అత్యంత శక్తివంతమైన క్షిపణిలో ఇది ఒకటి. అవును, నిజంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రస్తుతం అంతా ఇంత డిమాండ్ కాదు. ఏకంగా ఆ బ్రహ్మోస్ క్షిపణుల కోసం ప్రపంచ దేశాలు సైతం క్యూ కడుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే, భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేరు కలిపి ఆ మిసైల్ కి ఆ పేరు పెట్టారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేయడానికి $250 మిలియన్ ఖర్చు చేశారు. నేటి విలువ ప్రకారం ఇది 2135 కోట్లకు సమానం. ఈ ప్రాజెక్టులో భారతదేశం 50.5%, రష్యా 49.5% వాటా అందించింది. బ్రహ్మోస్ క్షిపణి అధికారిక ధర గురించి ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ ధర సుమారు 300 కోట్లు. అలాగే ఒక క్షిపణి ధర సుమారు 34 కోట్లుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ బ్రహ్మోస్ క్షిపణిని అనుసంధానం చేసేందుకు రష్యా దేశం తొలుత 1300 కోట్లు అడిగింది. దీంతో బ్రహ్మోస్ శాస్త్రవేత్తలు భారత కంపెనీలను సంప్రదించగా కేవలం 80 కోట్లకే ఆ పనిని చేసి పెట్టేశాయట. ఈ విషయాన్ని హెచ్ఏఎల్ మాజీ చైర్మన్ ఆర్కే త్యాగి గతంలో చెప్పగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి దాదాపు 290 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాని అధునాతన వర్షన్ పరిధి 500 నుండి 800 కిలోమీటర్లుంటుంది. ఈ క్షిపణి 200 నుండి 300 కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది శత్రువును నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.